హాయ్ అండి. వెల్కమ్ టు జాన్వీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. నేను మిస్ లోచనాని. ఇవాళ ఈ వీడియోలో ఒక్క దోస పిండితోటి హోటల్ స్టైల్లో 4 రకాల దోసలు ఇంట్లోనే హోటల్కి వెళ్ళే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. అండ్ దోస పిండి ఎన్ని రైస్కి ఎన్ని మినపప్పు నానబెట్టుకోవాలి, ఎలా దోస పిండి ప్రిపేర్ చేసుకోవాలి అనేది స్టెప్ బై స్టెప్ చూపిస్తున్నాను ఈ వీడియోలో. అలాగే ప్లెయిన్ దోస క్రిస్పీగా ఎలా చేసుకోవాలి, సాఫ్ట్గా ఎలా వేసుకోవాలి, అండ్ కారం దోస, అలాగే ఎగ్ దోస, మసాలా దోస ఎలా చేసుకోవాలో చూపిస్తాను. వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఫస్ట్ దోస బ్యాటర్ ప్రిపేర్ చేసుకుందామండి. నేను ఇక్కడ దోస పిండి కోసం రేషన్ బియ్యం అయితే తీసుకుంటున్నాను. రేషన్ బియ్యం అయితే దోశలు మంచిగా వస్తాయి. ఇక్కడ ఒక గిన్నెలోకి నేను 3 గ్లాసులు రేషన్ బియ్యం అయితే తీసుకుంటున్నాను. ఈ రేషన్ బియ్యంలో కొంచెం మురికి ఎక్కువే ఉంటుంది కాబట్టి దుమ్ము అలాంటిది కొంచెం వాటర్ వేసుకొని ఒక 2 సార్లు ఇట్లాగా బాగా చేతితోటి కలుపుకుంటూ కడిగి నానబెట్టుకోనండి, బాగుంటుంది. ఇప్పుడు ఇలా కడిగిన తర్వాత ఇందులో ఒక 3 స్పూన్స్ పచ్చెనగపప్పు వేసుకుంటున్నాను. అలాగే ఒక 2 స్పూన్స్ మెంతులు వేసుకుంటున్నానండి. ఈ మెంతులు, పచ్చెనగపప్పు, బియ్యాన్ని ఇలాగ ఒక 6 అవర్స్ అయినా నానబెట్టుకోండి. ఇంకొక గిన్నెలోకి నేను ఇక్కడ పొట్టు మినపప్పు తీసుకుంటున్నాను. 3 గ్లాసులు బియ్యానికి 1.25 గ్లాసు పొట్టు మినపప్పు తీసుకుంటున్నాను. మీరు గుండు పప్పు అయినా తీసుకోవచ్చండి, కానీ పొట్టు మినపప్పు అయితే మెదుపు ఎక్కువ ఉంటుంది. ఇవి నేను ఊరి దగ్గర నుంచి తెచ్చుకున్నాను. కొంచెం టైం పడుతుంది కానీ ఇవి కడగడానికి, కానీ పొట్టు మినపప్పు బాగుంటుందండి, మెదుపు కూడా. ఎవరికైనా మీకు అవైలబుల్గా ఉంటే ఊరి దగ్గర తెచ్చుకోండి, బాగుంటుంది. వీటిని కూడా ఒకసారి కడిగేసుకొని ఈ రెండింటిని ఒక 6 గంటలు నానబెట్టుకోవాలి. ఎంత బాగా నానితే దోసపిండి అంత బాగా పొంగుతుంది. చూడండి, 6 గంటల తర్వాత చూపిస్తున్నాను. బాగా నానిపోయాయి ఇవి. వీటిని ఇప్పుడు శుభ్రంగా కడుక్కుందాము మళ్ళీ ఒక 2 సార్లు. ఈ పొట్టు మినపప్పును కూడా కడగాలి, కొంచెం టైం పడుతుంది, ఒక 5 మినిట్స్ అయినా. ఇక్కడ ఒక 3 స్పూన్స్ అటుకులు అయితే నేను నానబెట్టుకుంటున్నాను. ఈ పొట్టుపప్పు కడిగేలోపు ఇవైతే నానిపోతాయి. సో ఇవి పక్కన పెట్టేసి పొట్టుపప్పు నేను కడిగేసుకొని వస్తాను. ఇలా కడిగిన తర్వాత వీటిని అయితే నేముకోవాలండి, ఎందుకంటే ఇవి పొలంలో పండినవి కాబట్టి రాళ్ళు అలాగుండే ఛాన్సెస్ ఉంటాయి. నార్మల్గా గుండు పప్పు అయితే వాళ్ళు ఆల్రెడీ జల్లెడ పడతారు కాబట్టి ఏమీ ఉండవు. సో ఇలా కడిగిన తర్వాత ఇవన్నీ ఒక గిన్నెలోకి వేసుకుంటున్నాను. నేను అటుకులు ఇవన్నీ వేసుకుంటున్నాను. నాకు ఇక్కడ దగ్గరలో దోశ మిషన్ ఉంది కాబట్టి నేను పట్టించుకుంటున్నానండి. మీరు మిక్సీకైనా లేదంటే గ్రైండర్కైనా వేసుకోవచ్చు. సేమ్ ఇవే కొలతలు అన్నీ కూడా. మిషన్కి పట్టించుకుంటే ఏంటి అంటే వాళ్ళు బోండాకి, ఇడ్లీకి కూడా వేసుకునేలాగా పట్టిస్తారండి. ఎప్పుడైనా బోండా చేసుకోవాలి అనుకుంటే ఇలాగా మిషన్కే పట్టించుకుంటాము, లేదంటే ఇంట్లో మిక్సీకే వేసుకుంటాను నేను. ఇలా పట్టించుకున్న తర్వాత ఒక్కసారి ఇలాగ గంటితోటి కలుపుకొని ఓవర్ నైట్ అయితే పక్కన పెట్టుకోవాలి. ఇలా ప్లాస్టిక్ డబ్బాలు అయితే బాగా పొంగుతుంది, అందుకనే దీంట్లోనే పట్టించుకున్నాము. ఇదైతే పెరుగు బకెటు. లేదు మామూలుగా అయితే ఇప్పుడు చలికాలం కాబట్టి అంత ఎక్కువ పిండి పొలవదు. అలాంటి వాళ్ళు కొంచెం మందంగా ఉండే క్లాత్ పైన కప్పితే గిన్నె పైన బాగా పొంగుతుంది. చూడండి, మార్నింగ్ కల్లా పిండి ఎంత బాగా పులిసిందో. సో ప్లాస్టిక్ బకెట్ కాబట్టి మంచిగానే పిండి పొంగిపోయింది. నేనేం క్లాత్ కూడా వేయలేదు. అలాగే స్టీల్ దాంట్లో అయితే ఖచ్చితంగా మీరు మందంగా ఉండే క్లాత్ పైన కప్పెట్టండి, బాగా పొంగుతుంది పిండి. ఇలా మార్నింగ్ ఇలా పొంగిన తర్వాత ఒక్కసారి గెంటితోటి కలుపుకోవాలి, ఎక్కువగా కలపొద్దండి, ఫాస్ట్గా ఇలాగ నార్మల్గా కలుపుకొని మనకి ఎంత పిండి కావాలో అంత పిండి ఒక గిన్నెలోకి తీసుకొని మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే తర్వాత వాడుకోవచ్చు. ఇప్పుడు ఇందులో మన టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మన దోశ బ్యాటర్ లాగా కలుపుకోవాలి. చూడండి, ఇలాగ వీడియోలో చూపిస్తున్నట్టు ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు గ్యాస్ మీద పెనం పెట్టుకొని ఒక 2 బటుకులు నూనె వేసుకొని ఇలా టిష్యూ పేపర్ తోటి పెనం అంతా కూడా ఇలాగ తుడుచుకోవాలి. ఇప్పుడు కొంచెం వాటర్ చిలకరించుకోండి. దోశ వేసుకునేటప్పుడు ఫ్లేమ్ని లోలో పెట్టుకొని ఇలాగ ఒక గంటి పిండి తీసుకొని పెనం అంతా పిండిని దోశలాగా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత పైన ఆయిల్ అప్లై చేసుకోండి. దోశ క్రిస్పీగా రావాలి అంటే పిండి ఇలా వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియంలోకి చేంజ్ చేసుకుని ఇలాగ వీడియోలో చూపిస్తున్నట్టు పెనాన్ని అన్ని వైపులా కదుపుకుంటూ దోశ ఈవెన్గా 4 వైపులా బాగా కాలేలాగా కాల్చుకోవాలి. అప్పుడే మనకు దోశ క్రిస్పీగా వస్తుంది. చూడండి, ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం దోశ ఇలాగా ఫోల్డ్ చేసుకొని సర్వ్ చేసుకోవడం అంతే అండి. చాలా అంటే చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి, ట్రై చేయండి.
ఎంత క్రిస్పీగా ఉన్నాయో చూడండి. ఇప్పుడు సాఫ్ట్గా ఎలా వేసుకోవాలో చూపిస్తాను. లోలో పెట్టుకొని పిండిని ఇలాగ వేసుకోండి పెనం మీద. ఇలా వేసిన తర్వాత ఫ్లేమ్ని హైలో పెట్టుకోండి. హైలో పెట్టుకొని ఇలాగ ఆయిల్ అప్లై చేసుకోండి పైన. ఇలా కొంచెం కాలిన తర్వాత ఇంకొక వైపుకు తిప్పుకొని 2 పక్కల ఈవెన్గా కాలిన తర్వాత సర్వ్ చేసుకుంటే దోశ చాలా మెత్తగా వస్తుందండి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. కారం దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఇదైతే మా నెల్లూరు డిస్టిక్లో ఫేమస్. అసలు ఎర్రకారం అనేది మా నెల్లూరు సైడు ఎక్కడికి వెళ్ళినా ఏ హోటల్కి వెళ్ళినా ఖచ్చితంగా ఉంటుంది ఈ చట్నీ. సో కారం దోశకి ఫస్ట్ కారం కావాలి కాబట్టి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. దీనికోసం అయితే ఒక 7 మిరపకాయలు ఎలాగ వేడి నీళ్ళలో నానబెట్టుకుంటున్నాను. మిరపకాయలు బాగా నానితే చట్నీ కూడా అంతే కలర్ వస్తుంది. ఒక పెద్ద ఆనియన్ తీసుకొని ఇలా కట్ చేసుకొని వేసుకొని ఇందులోనే ఒక 7 వెల్లుల్లి, అలాగే ఒక 1/2 స్పూన్ జీలకర్ర, ఒక 1/2 స్పూన్ కల్లుప్పు వేసుకొని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అంతే అండి, కారం రెడీ అయిపోయింది. ఇప్పుడు దోశ వేసుకుందాము. పెనాన్ని లోలో పెట్టుకొని ఇలాగ దోశ పిండి వేసుకొని పైన అంతా పచ్చిదనం పోయిన తర్వాత ఇలాగ ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక గంట కారాన్ని వేసుకొని ఇలా దోశ మొత్తము స్ప్రెడ్ చేసుకోవాలి కారాన్ని. పైన అయితే ఆనియన్స్ వేసుకోవాలి ఇట్లాగా. ఇదైతే మా సైడ్ బాగా ఫేమస్ అండి. ఇలానే వేసుకుంటారు మా నెల్లూరు సైడ్ అయితే కారం దోశ. ఇంతే అండి, ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతే, చాలా బాగుంటుంది. ఇప్పుడు గుడ్డు కారం దోశ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు ఇలాగ పిండినంతా పెనం మీద దోశలాగా వేసుకొనేసి పైన ఇలా పచ్చిదనం పోయిన తర్వాత ఆయిల్ అప్లై చేసుకొని కారాన్ని వేసుకోవాలి. ఈ కారాన్ని అంతా అప్లై చేసుకున్న తర్వాత ఎగ్ వేసుకోవాలి. చాలా బాగుంటుందండి, ట్రై చేయండి ఇంట్లో. చాలా అంటే చాలా బాగుంటుంది. సేమ్ హోటల్లో అయితే ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. సో బయటకు వెళ్ళే పని లేకుండా ఇంట్లోనే ఇలాగ ఈజీగా చేసి పెట్టండి, ఇష్టంగా తింటారు అందరూ కూడా. పైన ఇలాగ కొంచెం పచ్చిదనం పోయిన తర్వాత ఆనియన్స్ వేసుకొని ఒక పక్క కాలిన తర్వాత ఇంకో పక్కకు తిప్పుకొని 2 వైపులా కాలిన తర్వాత సర్వ్ చేసుకోవడమే. చాలా బాగుంటుందండి టేస్టు. నెక్స్ట్ ఇప్పుడు మసాలా దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. దీనికోసం గ్యాస్ మీద ఒక బాండెలు పెట్టుకొని ఒక 1 స్పూన్ నూనె వేసుకుంటే సరిపోతుంది. నూనె వేడైన తర్వాత పోపు దినుసులు వేసుకొని అందులోనే కరివేపాకు, ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని పోపు దినుసులు చిటపటలాడిన తర్వాత ఒక ఆనియన్ ఇలా సన్నగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మీ స్పైసీ తగ్గట్టు 1 కానీ 2 కానీ పచ్చిమిర్చిలు సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిన తర్వాత ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇందులోనే మన టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను ఒక 3 బంగాళదుంపలను ఉడకబెట్టుకున్నానండి. ఇవి ఉడికిన తర్వాత వీటిని ఇలాగ చేతితోటి మెత్తగా స్మాష్ చేసుకొని ఇంట్లో వేసుకొని కలుపుకుంటున్నాను. చాలా సింపుల్ అండి ప్రాసెస్ కూడా. ఇప్పుడు ఇందులోనే ఒక 3 స్పూన్స్ నీళ్లు ఇలాగ చిలకరించుకొని అందులోనే కొత్తిమీర వేసుకొని కలుపుకోండి. నీళ్లు వేసుకోవడం వల్ల డ్రై అవ్వకుండా ఉంటుంది ఈ మసాలా. ఇది పక్కన పెట్టుకొని దోశ వేసుకుందాము. పెనం మీద ఒక 2 పటుకులు నూనె వేసుకొని ఇలా టిష్యూతో మొత్తం తుడుచుకున్న తర్వాత నీళ్లు చిలకరించుకోండి. సో ఇప్పుడైతే పిండి తీసుకొని వేసుకుందాము. ఫ్లేమ్ని లోలో పెట్టుకొని వేసుకోండి, అంటే హైలో పెట్టుకుంటే దోశ అతుక్కుపోతుంది, సరిగా రాదు. ఇలా మొత్తం దోశ అంతా ఈవెన్గా వేసుకున్న తర్వాత కొంచెం పచ్చిదనం పోయిన తర్వాత కారం వేసుకునేసి మొత్తం స్ప్రెడ్ చేసుకుందాం ఈ కారాన్ని అంతా కూడా. పైన ఖచ్చితంగా మసాలా దోశకి బటర్ ఉంటే ఖచ్చితంగా వేసుకోనండి, అప్పుడే హోటల్లో చేసే టేస్ట్ అనేది వస్తుంది. బటర్ లేని వాళ్ళు నెయ్యి కానీ నూనె కానీ వేసుకోండి. బటర్ ఉంటే ఖచ్చితంగా బటర్ వేసుకోనండి, టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది బటర్ వేసుకోవడం వల్ల. ఇలా బటర్ అంతా వేసుకున్న తర్వాత సైడ్స్కి ఇలాగ ఆయిల్ అప్లై చేసుకోండి. సో అన్ని వైపులా ఈవెన్గా కాలేలాగా ఇలా పెనాన్ని కదిలించుకుంటూ కాల్చుకోండి.
ఇలా దోశ అంతా బాగా కాలిన తర్వాత పైన మసాలా మనం చేసి పెట్టుకున్నటువంటి మసాలాను పెట్టుకొని ఇలాగ వీడియోలో చూపిస్తున్నట్టు ఫోల్డ్ చేసుకోవడం అంతే అండి. చూడండి ఎంత క్రిస్పీగా ఎంత బాగా వచ్చిందో, కలర్ కూడా ఎంత చక్కగా ఎంత బాగా వచ్చిందో చూడండి. చాలా ఈజీ అండి, ఇంట్లోనే హోటల్కి వెళ్ళే పని లేకుండా ఇంట్లోనే మంచిగా చేసుకోవచ్చు. సో డైలీ ఒకే రకం దోశ కాకుండా ఇలాగా చేసి పెడితే పిల్లలు కానీ పెద్దలు కానీ ఇష్టంగా తింటారు. చూశారు కదా అండి, 4 రకాల దోసలు ఇంట్లోనే హోటల్ స్టైల్‌లో ఎలా చేసుకోవాలో చూపించాను కదా! సో ఇలా చేసి పెట్టామంటే బయటికి వెళ్ళి తినాలి అనే ఆలోచనే ఉండదు. పిల్లలకైనా పెద్దలకైనా ఇష్టంగా తింటారు. ఐ హోప్ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఎవరైనా నా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ గాని చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుంది. Thank you for watching.